ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లో చాలా పవిత్రమైన ఒక ప్లేస్ గుప్తకాశీ గురించి చూద్దాం. హిమాలయాల మధ్యలో అందమైన మందాకిని వ్యాలీలో ఉన్న ఈ ప్లేస్ని హిడెన్ కాశీ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం మహాభారతం తర్వాత పాండవులు శివుడిని వెతుక్కుంటూ ఉంటే శివుడు ఇక్కడే గుప్తంగా దాచుకున్నారని నమ్మకం. అందుకే ఈ ప్లేస్కి గుప్తకాశీ అని పేరు వచ్చింది. కేదార్నాథ్ యాత్రకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ గుప్తకాశీకి వస్తారు. బికాస్ ఇది స్పిరిచువల్గా కూడా, న్యాచురల్ బ్యూటీ పరంగా కూడా ఎక్స్ట్రాడినరీ ప్లేస్. మంచు పర్వతాలు, పురాతన టెంపుల్స్, పవిత్ర నదులు అన్నీ కలిసి ఈ ప్లేస్ని ఒక అన్ఫర్గెటబుల్ డెస్టినేషన్గా మార్చేస్తాయి. మీరు చూస్తున్న ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఫేమస్ విశ్వనాథ టెంపుల్ ఇంకా మణికర్ణికా కుండం ఉన్నాయి. ఈ కుండంలో నదులు రెండు ప్రవాహాలుగా గంగా, యమున సింబాలిక్గా కలుస్తాయని అంటారు. కొంచెం ముందుకు వెళ్తే మధురగంగా ఇంకా మందాకిని నదుల సంగమం కూడా ఉంటుంది. ఈ సంగమం హిమాలయ పర్వతాల మధ్యలో చాలా సీనిక్గా ఉంటుంది. స్పిరిచువల్ ఫీలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ.